शङ्कर पूजिते शारदे सर्वसहोदरि शारदे शङ्कर पूजिते शारदे. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని పార్వతీ పరమేశ్వరులను అయితే వేడుకుందాము. ఈరోజు సోమవారం కదా, నేనైతే శివదేవుని పూజ అయితే చేసుకున్నాను. మన ఛానల్లో శివదేవుని పూజ వీడియోస్ ఉంటాయి, కానీ ఈ శివదేవుని పూజ మనము ఒక 3 వారాలు అనుకొని చేసుకుంటే చాలా మంచిది. ఈ శివదేవుని పూజా విధానము, ఈ నియమాలు, ఎలా పూజ చేసుకోవాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ శివదేవుని పూజ కోసము ముందుగా మనము శివపార్వతుల ఫోటో తెచ్చుకుంటాము. అలాగే సింపుల్గా ఈ పూజ చేసుకొని శివుని అనుగ్రహం అయితే మనము పొందొచ్చు. శివపార్వతుల ఫోటో తెచ్చుకొని తాంబూలము, అలాగే దీపాలు, దీనికి ఏమీ అవసరం లేదు. మనకి అవైలబుల్గా ఉంటే ఏ పళ్ళు ఎన్ని పళ్ళు అయినా పెట్టుకోవచ్చు. కానీ ఒక కొబ్బరికాయ కొట్టి కొబ్బరి ముక్కలు, బెల్లము నైవేద్యం పెట్టాలి. పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. గణపతికి కూడా నైవేద్యము అన్నీ పెట్టుకొని గణపతి పూజ చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా సంకల్పం చెప్పుకోవాలి. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, సంజ్ఞాభాస్కరాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః అని సంకల్పం చెప్పుకున్న తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. తర్వాత మనమైతే ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకున్న తర్వాత మనము గణపతి పూజ అయితే చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని గణపతి పూజ చేసుకొని గణపతికి నైవేద్యం, హారతి అన్నీ అయిన తర్వాత కలశ పూజ అయితే చేసుకోవాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః, మూలే తత్ర స్థితే బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః, కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర, ఋగ్వేదోద యజుర్వేదో సామవేదో అధర్వణః, అంగైశ్చ సైతాः సర్వే కలశాంబ సమాశ్రితాః, ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాః, కలశోదకేన సంప్రోక్ష దేవం ఆత్మానాం చ కరిష్యే, నిర్విఘ్న సిద్ధ్యర్థం గణపతి పూజాం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని ముందుగా శివుడిని అయితే ప్రార్థన చేసుకోవాలి. మనము శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటా ప్రళయ హుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్త స్ఫటిక మణి నిభం పార్వతీశం నమామి అని వినాయక పూజ అనంతరం, ఆచమనానంతరం కలశ పూజ అది చేసుకున్న తర్వాత స్వామికి అయితే పూజ అయితే మనం చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని శివునికి ఇప్పుడైతే మనము అష్టోత్తరం అనమాట, పువ్వులు కానీ అక్షతలు కానీ ఏ ఉన్నా మనము అష్టోత్తరం చదువుకోవాలి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణయే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం సిపివిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకాంతాయ నమః, ఓం శ్రీ భక్తవత్సలాయ నమః అని మనము అష్టోత్తర నామాలు 108 నామాలు చదువుకోవాలి. ఓం పరమేశ్వరాయ నమః, నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని అక్షతాన్ని సమర్పయామి గంధాన్ని ధారయామి అని అష్టోత్తరం చదువుకున్న తర్వాత స్వామిని అయితే అన్ని ఉపచారాలతో పూజ చేసుకోవాలి. షోడశోపచారాలతో చేసుకున్న తర్వాత మనము శివదేవుని కథ ఉంటుంది. కథ అయితే మనము చదువుకోవాలి. ఈ శివదేవుని కథ ఇది ఒక స్టోరీ లాంటిది అనమాట. ఈ కథ వింటే మనకి అర్థమవుతుంది శివుని అనుగ్రహము మనకి ఎలా కలుగుతుంది అని. నేనైతే పూర్తిగా శివదేవుని కథ చెప్పాలి అని అంటే వీడియో లెంగ్తీ అయిపోతుంది. సింపుల్గా అయితే నేను చెప్తాను. తెలుగుదేశమున ఒకానొక గ్రామసీమలో బేదవాడగు శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు రాజేశ్వరి అనునామిని పెళ్ళాడి కాపురము చేయుచుండెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తెను కలిగిరి. ఆ కుమారుని పేరు సదాశివుడు, పుత్రి పేరు దాక్షాయిని అని పేరు పెట్టుకున్నారంట. శివయ్య బేదవాడొకటి చేత భిక్షాటన చేసి భార్యాబిడ్డలను పోషించుకోవాలనని
తిరుపతి అనే ప్రాంతంకి అనమాట బయలుదేరుతాడనమాట. ఇలాగ కొంతకాలం గడిచిన తర్వాత భార్య శివయ్య భార్య ఇలా చెప్పిందట, మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము, నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి ధనమును సంపాదించి తిరిగి వస్తాను అని భార్యకి చెప్పి, నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండమని శివయ్య ప్రయాణమే వెళ్ళుచుంటే ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరినైనా నీవు అని అడిగగా ఆ శివయ్యట ఈ విధంగా చెప్పాడట, స్వామి మేము చాలా పేదవాళ్ళము, కనిపిస్తున్న పల్లె నా గ్రామము, మేము చాలా పేదవారమని చెప్పి ఒక భార్య 2 పిల్లలు కలరు, మాకు సంపాదించిన చాలక దరిద్ర బాధ భరించలేక వేరే ఊరు వెళ్ళి ధనార్జన చేయవలనని ఇల్లు విడిచి బయలుదేరుతానని చెప్తే అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు ఇలా చెప్పారంట, ఓయినాయనా వెరినాయనా, వేరే ఊరు వెళ్ళినంత మాత్రాన ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనం సంపాదించుకోలేవు, నీకు సకలైశ్వర్యములను ఇచ్చు ఒక వ్రత కథ చెప్తాను విను, శ్రద్ధగా ఆలకింపమని చెప్తే అప్పుడు ఆ శివయ్య, ఓ పుణ్యపురుష, అది ఏ దేవుని కదా, ఏ చెట్టు నీడను కూర్చొని వివరింపు చెప్పు స్వామి అని వేడుకున్నాడట. ఈ చెట్టు నీడను కూర్చొని వివరింపమని. అంతా ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పాడంట. ఇలా శివదేవుని చేసుకోవాలి, దానికంటే మళ్ళీ వేరే కథ ఉంటుంది అనమాట. ఒక రాజు ఉంటాడు, కూతురు కలదు, అవన్నీ నేను వేరే వీడియోలో పూర్తి కథ అయితే మీకు తెలియచేస్తాను. చెప్పి ఇలాగ 3 సోమవారాలు ఏదైనా కోరిక కోరుకొని మనము శివదేవుని పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్తే ఆయన అలాగే చేస్తాడంట. చేసిన నుండి వాళ్ళకి బాగా అష్టైశ్వర్యాలు జరిగాయంట. అంటే ఇందులో నీతి ఏంటి అంటే, మనకి స్వామిని మనస్ఫూర్తిగా నమ్ముకొని పూజ అయితే చేసుకోవాలి. అందుకే మనము కార్తీక మాసంలో కూడా శివదేవునికి ఎక్కువగా పూజలు చేసుకొని శివుడిని ఎక్కువ ఆరాధిస్తాము. మనము ఏ దేవుడిని పూజ చేసుకున్నాము అని అయితే కాదు, మనం మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా ధార్మికమైన కోరికలు కోరుకొని మనం ఏ దేవుడిని చేసుకున్నా మనకి స్వామి అయితే చల్లగా చూస్తారు. మనందరినీ ఆ శివదేవుడు చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కార్తీక మాసంలో మామూలుగా పూజలు అవి చేసుకున్నాను, కానీ శివదేవుని పూజలు అయితే చేసుకోలేదు. నాకైతే వీలు అవ్వలేదు ఇంట్లోన పనుల వల్ల. అలాగే మాకు సత్యసాయిబాబా మందిరం ఉంది కదా, ఆ మందిరానికి వెళ్ళడము, బాబా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ మన వీడియోలో ఉంటాయి, ఒకసారి చూడండి. వాటి వల్లేమో నాకు శివదేవుని పూజ చేసుకోవడం అయితే అవ్వలేదు. నేను శివదేవుని పూజ మార్గశిర మాసం కదా, ఈ మార్గశిర మాసంలో అన్ని రోజులు మంచివే. ఏ రోజుకు సంబంధించిన భగవంతుడిని ఆ రోజు మనము ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. అందుకని ఈరోజు సోమవారము నేను శివదేవుని పూజ అయితే చేసుకున్నాను. శివదేవుని పూజకి మనం ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం అయితే లేదు. ఇల్లు గుమ్మాలు అన్నీ ముందుగా శుభ్రం చేసుకుని స్వామి పూజ చేసుకుంటే ఈ చెప్పిన విధంగా ఈ బెల్లము కొబ్బరి ముక్కలు నైవేద్యం పెట్టుకొని మనకి చాలు అనమాట. పూజ అంతా షోడశోపచార పూజ అంతా అయ్యాక మనము శివునికి పార్వతీదేవికి పసుపు కుంకాలు అవి కూడా పెట్టుకొని హారతి ఇచ్చుకుంటే చాలా మంచిది. ఓం హర హర శివ శంభో, శ్రీ శివ శివ హర శంభో, భక్తవ శంకర దేవా, భవముల నణచగరావా, హర హర శివ శంభో, మాహారతి గై కొనుమా, గంగాధర శివ శంకర భవహర, శుభముల నీయవయా, నిత్య శుభముల నీయవయా, జయ శంకర మహదేవా, జగముల నేలగరావా, హర హర శివ శంభో, మాహారతి గై కొనుమా. ఓం హర హర శివ శంభో, శ్రీ శివ శివ హర శంభో, భక్తవ శంకర దేవా, భవముల నణచగరావా, హర హర శివ శంభో, మాహారతి గై కొనుమా, మాహారతి గై కొనుమా. ఇలాగా నేనైతే ఈరోజు శివదేవుని పూజ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వీక్ చేసినప్పుడు అయితే నేను శివదేవుని పూర్తి కథ అయితే పెడతాను.